హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఇంట్రో మాట్లాడటం కోసం ఫ్యాన్ తీసేసుకొని చేస్తున్నా. వెదర్ ఉంది, ఫుల్ స్వెట్టింగ్ ఉంది. నాకైతే ఎంత చిరాకు ఉందో తెలుసా. కాకపోతే ఫ్యాన్ వేస్తే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సరే, ఇంతకీ విషయం ఏంటంటే, అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంతకీ విషయం ఏంటంటే, చేతిలో మునగాకు కొమ్మలు పట్టుకొని ఉన్నాను. సో మునగాకుతో ఏదో రెసిపీ చూపిస్తుంది గౌతమి అని అనుకుని ఉంటారు. 100% అదే. ఇంకోటి thumbnail-లో పెట్టాను, ఇఫ్ యూ డ్రింక్ దిస్ ఫర్ 1 month యూ విల్ సీ మిరకిల్ రిజల్ట్స్ ఇన్ వెయిట్ లాస్ అని. సో మునగాకుతో మనం చాలా చూసాం. పప్పు చూసాం, కట్లెట్లు చూసాం, రోటీలు చూసాం, జ్యూసులు చూసాం, చాలా చూసాం. చాలా మంది అడిగారు డిన్నర్ ఆప్షన్స్. అందులో వచ్చేది కమింగ్ వర్షాకాలం తగ్గి నెక్స్ట్ వచ్చే సీజన్ రైనీ సీజన్. అండ్ అందులోని ఇప్పుడు కూడా చాలా మందికి ఇన్ఫెక్షన్స్ లైక్ జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు చక్కగా వేడివేడిగా ఏదన్నా తాగాలనిపిస్తుంది. బేసిక్గా వేరే సూప్లు ఏదన్నా అయితే హ్యాపీగా తాగేస్తాం. కానీ మునగాకు అనేసరికి సహజంగానే దీనికి కొంచెం చేదు టేస్ట్ అనేది ఉంటుంది. సో పప్పులో వేసుకుంటామా, ఏదో బాగానే ఉంటుంది. జ్యూస్ లాగా చేసుకుంటామా, ఒక్క మునగాకుతో మనం ఏ కీరానో, యాపిలో, ఇంకో బనానానో ఏదో ఒక ఫ్రూట్ మిక్స్ చేస్తాం కాబట్టి తాగేస్తాం. అదే కట్లెట్స్ లాగా చేసుకుంటామా, లేదా రోటీలో వేసుకుంటామా, పిండి ఉంటుంది కాబట్టి తెలియదు. కానీ సూప్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు ఏంటి అంటే, నేను చాలా హెల్దీగా మునగాకుతో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలిపి ఏమాత్రం చేదు లేకుండా ఒక మంచి సూప్ తాగుతున్న ఫీలింగ్ ఇచ్చేట్టు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. సో అదేంటో చూసేయండి. దానికోసం నేను మునగాకు తీసుకున్నాను. ఇది కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రంగా ఆకులు వలిచాక కడుగుతారు. నాకు ఎందుకు అలా కడిగినప్పుడు కన్నా కూడా నేనేం చేస్తాను తెలుసా, ఇలా కొమ్మలు తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి బాగా ఇలా బట్టలు గుంజినట్టు గుంజుతాను అనమాట. అలా ఒక 2-3 టైమ్స్ చేసి దాన్ని డ్రై చేసుకొని పెట్టుకొని అప్పుడు నేను ఆకులు ఒలుస్తా. ఈ ఆకులు ఒలవడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే, మనం ఏదన్నా ఒక పేపరో ఆర్ కవరో ఆర్ ఏదన్నా కానీ ఏదో ఒక దాంట్లో కట్ చేసినాక ఒక 1 day అలా వదిలేస్తే నెక్స్ట్ డేకి అవి వీక్ అయ్యి ఇలా దులిపితే ఆకులు వాటంతట అవే రాలుతాయి సహజంగా 1-2 days వదిలేస్తే. సో అలా కావాలంటే అలా కూడా చేయొచ్చు, టైం లేదు అనుకుంటే. అదే నాలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, టీవీలో ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని చూస్తా, అది ఎంజాయ్ చేస్తా. ఇలాంటి పనులు ఎట్ ఏ టైం ఒక్క దెబ్బకి 2 పెట్టలు అంటారే, ఒక పక్క టీవీ చూస్తానే రెండో పక్కన ఇలాంటి వలవడాలు, ఇలాంటి ప్రోగ్రాంలు అయితే చేస్తూ ఉంటారు. సో ఈ రెసిపీ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను దీంతో. అండ్ చాలా మంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, కమెంట్స్ కాదు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో చేస్తున్నారు, గౌతమి నువ్వు మునగాకు లడ్డు తింటానంటావు, ఎలా చేస్తావు చెప్పు అని చాలా మంది అడిగారు. సో ఆ రెసిపీ నేను కమింగ్ వీక్లో ఆర్ ఈ వీక్లో ఆర్ నెక్స్ట్ వీడియోస్లో నేను డెఫినెట్గా చూపిస్తాను. సూపర్గా చేస్తాను అబ్బా, అది టేస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నేను డైలీ ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడే ఉంది, నా డబ్బా ఖాళీ అయిపోయింది. ఇదిగోండి నా మునగాకు లడ్డు. బాక్స్డ్ చేస్తే ఇంకా 4లోకి వచ్చినాయి. ఎంత బాగుంటుందో తెలుసా. నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తా ఇందులో. అది చాలా హెల్దీ, చాలా టేస్టీ. అండ్ చాలా మందికి ఆ టేస్ట్, ఆ మునగాకు వాసన ఎలా ఉంటుందో, అబ్బో ఆ లడ్డు ఎలా తింటారు, వాసన ఎలాగా ఉంటుంది దాన్ని అనుకునేవాళ్ళు. అది గనక ఒకసారి టేస్ట్ చేస్తే, నేను రోజు 2 తింటా ప్రతిరోజు. మీరు నమ్మరు చెప్తే, మొన్న ఒక రోజు అయితే 4 తింటా తెలుసా. 2 తింటే నాకు సరిపోలేదు. ఆ రోజు నేను డిన్నర్ కూడా తినకుండా 4 మునగాకు లడ్డు తినేసా. నాకు అంత ఇష్టం అవి. సో డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో ఆ రెసిపీ అయితే చూపిస్తాను. ఆ రెసిపీ ఎంతమందికి కావాలి అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను ఈ మునగాకు ఒలిచేసి మీకు రెసిపీ చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియో చేసేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో మునగాకు 1 కప్పు, అంటే ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ 4గురికి ఈజీగా వస్తుంది. సో ఇంట్లో 4 ఉంటే 4 తాగొచ్చు, ఒక్కొక్క కప్పు చొప్పున. లేదా ఒకళ్ళమే 2 కప్పులు కూడా తాగొచ్చు, ఎందుకంటే 1 కప్పుతో ఆగలేమబ్బా, టేస్ట్ అంతా బాగుంటుంది.
నేను ఆల్రెడీ ట్రై చేసి చాలా బాగుంది అనుకున్నాక మీకు చూపిస్తున్నాను. సో 1 కప్పు మునగాకు తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, ఒక పావు గంట నానబెట్టి పెట్టుకున్నా. ఇవి రెండూ మీ దగ్గర లేకపోతే నార్మల్ కందిపప్పు పెట్టుకోండి, లేదా ఓన్లీ పెసరపప్పు అయినా పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ ఎర్ర కందిపప్పు అయినా పెట్టుకోవచ్చు. నేను అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ 1 అంగుళం అల్లం ముక్క చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది సీజన్ అనుకుంటా, అబ్బా ఫ్రెష్ అల్లం వస్తుంది, చాలా రాగా డ్రై అవ్వకుండా భలే ఉంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న ఉల్లిపాయగా అయినా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎలాగో మిక్సీ పడతాము, లేదా ఇలా ముక్కలుగా అన్నా వేసుకోవచ్చు. సో 1 ఉల్లిపాయ చిన్నది ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 చిన్న క్యారెట్ ఫుల్ వేసుకున్నాను. పెద్ద క్యారెట్ అయితే బాగా పెద్దది, పెద్దగా ఉన్న క్యారెట్ అయితే హాఫ్ వేసుకోండి, చిన్నగా ఉంటే ఫుల్ వేసేసుకోండి. తర్వాత 1 టమాటో ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ దీంట్లోకి సీజనింగ్ మెయిన్ ఏంటంటే, సూప్ అనగానే మనకి పెప్పర్ ఫ్లేవర్ ఎప్పుడైనా బాగుంటుంది. అండ్ కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాలు ఘాటు ఉంటే బాగుంటుంది. అండ్ మనం అల్లం వేసుకున్నాం, అల్లం ఘాటు వస్తుంది, వెల్లుల్లిపాయ నుంచి ఘాటు వస్తుంది, ఉల్లిపాయ నుంచి ఘాటు వస్తుంది, జీరా నుంచి కొద్దిగా ఘాటు వస్తుంది, కాబట్టి పెప్పర్ చూసి వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నా, నాకు కొంచెం ఘాటుగా ఉంటే ఇష్టం సూప్స్. సో ఇప్పుడు ఇందులో అవి ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకుంటాము. సో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టుకొని మినిమం 5 నుంచి 6 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే సహజంగానే మరి మునగాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందో ఏమో నాకు తెలీదు. మామూలు ఆకుకూరల కన్నా మునగాకు కుక్ అవడానికి నాకు ఎప్పుడు ఎందుకో కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నట్టు నాకు అనిపించింది, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది. ఇంకోటి, వేరే ఆకుకూరల పప్పులో వేసినప్పుడు పేస్ట్ లాగా అయిపోతాయి 3 విజిల్స్కే, కానీ మునగాకు కదలదు అసలు, ఎలా వేసామో అలానే ఉంటుంది. అండ్ దానిలో ఉన్న కెమికల్స్ దాన్ని అలా ఉంచుతాయేమో. అందులో ఉన్న మునగాకులో ఐరన్ చాలా ఉంటుంది అబ్బా, చాలా మంచిది హెయిర్కి కానీ వెయిట్ లాస్కి కానీ, అసలు ఆరోగ్యానికే చాలా మంచిది. మునగాకుని వరల్డ్ సూపర్ ఫుడ్ అని చెప్పి ఎప్పుడో చెప్పారు. సో మునగాకుతో చేసేవి ఏవైనా స్కిన్కి, హెయిర్కి, పొట్టకి అన్నిటికీ మంచిదే. సో ఇప్పుడైతే ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీస్తే చూడండి ఇలా కుక్ అయి ఉంది. నాకైతే ఇది చూస్తే ఏమనిపించింది తెలుసా, సూపు లేదు గీపు లేదు, దీన్ని చక్కగా మంచి తాలింపు పెట్టి, ఈ తాలింపు తెచ్చి ఇందులో పోసి 1 5 నిమిషాలు కుక్ చేసి వేడి అన్నం మీద ఆర్ మిల్లెట్స్ మీరు ఏది తింటే అది, దాని మీద ఈ చారులాగా మరీ గట్టిగా అవ్వకుండా దీన్ని అలా పోసుకొని పక్కన 1 ఊరమిరపకాయ పెట్టుకొని తింటే అదిరిపోద్ది అనిపించింది. నిజంగా వాసన గుమ్మలు వచ్చినాయి మూత తీయగానే. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇదే రెసిపీ నేను రైస్లోకి చేసుకుంటా. ఎంత బాగుందో అసలు తింటే నాకైతే అనిపించింది రైస్లోకి ఇలా చేసుకొని తినాలి ఒకసారి. ఆఫ్టర్నూన్ లంచ్లో ఇలా లూజ్గా చేసుకొని అన్నం మీద అలా చారులాగా పోసుకొని తిందాం అని చెప్పి థాట్ వచ్చింది అనమాట మైండ్లోకి. సో మీకు కూడా ఇచ్చేసాను ఐడియా, మీరు డెఫినెట్గా ఇలా కనుక చేస్తే కొంచెం అలా తీసుకొని ట్రై చేయండి, కొంచెం ఏమో సూప్ చేసుకోండి. సో ఇప్పుడైతే అది చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని తాలింపు వేస్తున్నాను అనమాట. దానికోసం 1/2 స్పూన్ అలా కొద్దిగా నెయ్యి. సూప్ తాలింపులు జనరల్గా రెస్టారెంట్స్లో బటర్తో వేస్తారు, చాలా బాగుంటాయి. మనం ఇంట్లో నెయ్యి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నెయ్యితో వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది. ఎంత వేసాను, 1 చిన్న స్పూన్ వేసాను అంతే. దాంట్లో 1 బిర్యానీ ఆకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 నుంచి 3 లవంగాలు. ఇవి ఆప్షనల్, కానీ ఈ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఈ తాలింపులో 1 2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేనేంటంటే ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసేసి గ్రైండ్ చేసేసాను కాబట్టి ఇక్కడ ఈ స్టెప్లో వాటిని యాడ్ చేయలేదు. ఇది వేగినాక చల్లార్చుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోగా ఇది చల్లారిపోయింది అనమాట. దాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ స్మూత్ ప్యూరీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఆల్రెడీ మనం వేసుకున్న ఈ తాలింపు మిక్స్లో వేసానబ్బా, అంతే. సో ఒక్కసారి ఇంత చిక్కగా మనం ఏం తాగాల్సిన పని లేదు. దీంట్లో మనం వాటర్ కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేట్టు సూప్ కన్సిస్టెన్సీ రావాలి. అది మరీ జారుడుగా లూజ్గా ఉండకూడదు, అలానే ఓవర్ థిక్గాను ఉండకూడదు. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను ఇంకా నీళ్లు ఎంత కావాలో అంత కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే టేస్ట్ చెక్ చేస్తే ఫ్లేవర్స్ అంటే మిరియాలు, జీరా, దాల్చిన చెక్క అన్నీ ఎవ్రీ ఫ్లేవర్ తెలిసిన టంగ్కి ఫ్లేవర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకని చెప్పి నేను కొద్దిగా
సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మిగిలినవన్నీ అయితే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి చిన్న ముక్క, ఎంత అంటే హాఫ్ ఇంచ్ పొడి లాగా చిన్నది బెల్లం వేసుకున్నా. అసలు ఇంకా ఎంత బాగా వచ్చిందో, మరుగుతూ ఉంటే ఇల్లంతా కూడా మిరియాలు జీరా వాసన గుమగుమలు వస్తూ ఉన్నాయన్నమాట. నేను ఇన్నిసార్లు చెప్తున్నా కదా మిమ్మల్ని బాగా నోరూరిస్తున్నా ఎంత బాగుందో అని చెప్పి. నిజంగా చాలా బాగుంది. నేను బాగోకపోతే అది డెఫినెట్గా నేను మీకు చూపించను. ఇది 100% మీరు లైక్ చేస్తారు అనుకుంటేనే చూపిస్తా. సో దీన్ని ఒక బాయిల్ రానివ్వండి. వన్స్ బాయిలింగ్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని తాగేయడమే. 1 కప్పు, నేనైతే 1 కప్తో ఆగలేదు, 2 కప్పులు తాగాను. సో 2 కప్పులు హ్యాపీగా ఈవినింగ్ డిన్నర్ టైంలో తీసుకోండి. దీంతోపాటు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే మంచిగా మన డిన్నర్ అయితే అయిపోతుంది. అండ్ అందులోని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడి సూపులు చాలా బాగుంటాయి. అండ్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మోరింగా మీరు డెఫినెట్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మనం జనరల్గా దాల్ షోర్బా అని తాగుతూ ఉంటాం కదా, సేమ్ అబ్బా అని నిజంగా చెప్పాలంటే అంతకన్నా బాగుంది, అంతకన్నా హెల్దీ కూడా. సో మీరు డెఫినెట్గా 1 నెల 2 నెలలు మీ రెగ్యులర్ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని చూడండి. డెఫినెట్గా మిరకల్ రిజల్ట్స్ చూస్తారు. స్కిన్లో చూస్తారు, హెయిర్ గ్రోత్లో చూస్తారు, అలాగే వెయిట్ లాస్లోనూ చూస్తారు. ఇది తాగితేనే వెయిట్ తగ్గేస్తారా అని చెప్పి తాగమన్నాను కదా అని చెప్పి పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు ఇది తాకండి. 1 పూట తాగండి, రోజు తాగండి. దీంతోపాటు ప్రాపర్ గుడ్ డైట్ తీసుకుంటూ మంచి వర్కౌట్ చేసుకుంటే డెఫినెట్గా 2 మంత్స్లో ఈజీగా 5 to 10 kgs తగ్గొచ్చు. 5 to 10 kgs ఐఎమ్ ష్యూర్. మన ఛానల్లో మన డైట్ వీడియోస్ చూసి చాలామంది ఫాలో అయ్యి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే.